నమస్తే. మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై సంచలన ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మహానాడును పూర్తిగా ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఈసారి వేడుకను మహిళా మహానాడుగా ఆయన అభివర్ణించారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేవలం ఒక్కరోజు రికార్డు స్థాయిలో 17,50,000 మంది హాజరయ్యారు. మహిళలకు గతంలో ఆస్తి హక్కు కల్పించిన ఘనత టీడీపీదేనని అన్నారు. ఇప్పుడు వారికి రాజకీయ స్వేచ్ఛను కూడా తమ పార్టీ అందిస్తుందని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. కేంద్రం పరిధిలో అన్ని పార్టీలు దీనికి అంగీకరించకపోయినా తమ పార్టీ పరంగా ఈ రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చే మహిళా బిల్లుకు టీడీపీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం. సంస్కరణలకు విజన్ పాలిటిక్స్కు నాంది తెలుగుదేశం. నేటి తరానికి పార్టీ ఐడియాలజీని తెలియజెప్పాలి. తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే. ప్రతి అడుగు సంచలనమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తర్వాత అని చూడాలి. దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. జాతీయ జెండా దేశానికి గౌరవం. పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కరికి పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా, ఆ వైబ్రేషన్సే వేరు. జనరేషన్లు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కానీ నాటికి నేటికి తెలుగుదేశంపై ప్రజలు